గోరటి వెంకన్న చెప్పిన పల్లె కన్నీరు పెడుతుందో అనేది మళ్ళొచ్చింది. నీళ్లు లేని బీళ్లు నోళ్లు తెరుస్తున్నవి అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన వందే మాతరం అనే పాట ఈరోజు మళ్ళా దానికి ప్రాసంగికత వచ్చిన ఒక దుర్భర దౌర్భాగ్య దుర్భిక్ష పరిస్థితులు ఈరోజు తెలంగాణలో నెలకొన్నాయి. పాలన గాలికి వదిలేసిండ్రు. 24 గంటలు రాజకీయాలే. ఇక మంత్రుల గురించి చెప్పే పని లేదు. ఎవరికి తమ శాఖ మీద పట్టు లేదు, అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు. ఎవరికి నోరు తెరిచి ఒక మంచి మాట మాట్లాడాలనే సోయి కానీ ఓపిక కానీ లేవు. ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బలాగా అధికారంలోకి వచ్చినాము, దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇక కొద్ది రోజులే కదా అన్ని మనమంతా మన దందాలు, మన వ్యాపారాలు, మన దోపిడీలు మనం కంటిన్యూ చేసుకుందాం. ఇగో దాంట్లో నీ వంతెంత నా వంతు ఎంత అని ఈ వాటర్ల దగ్గర తేడా వచ్చి మీరు మంత్రివర్గంలో వివాదాలు వస్తున్నాయి తప్ప అదేమి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించింది కాదు. పైగా మీ దుర్మార్గాల మీద మాట్లాడుతున్న వాళ్ళని